సమయానికి డాక్టర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే లక్ష్మికి నా పేరు చెప్పేసేవాడు. నేను అతని భార్యనన్న విషయం లక్ష్మికి తెలిసిపోయేది. అతను స్పృహలోకి వచ్చాడంటే అప్పుడు లక్ష్మికి అంతా తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. రే, ఎక్కడున్నారు? వచ్చాం మేడం, మీ కార్ దగ్గరే ఉన్నాం మేడం. అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే మేడం. నమస్తే మేడం. మనకు కావలసిన అతను లోపలే ఉన్నాడు. అయితే పదండి మేడం, ఇప్పుడే ఎత్తుకెళ్ళిపోదాం. తొందరపడకండి. ఇప్పుడే అతనికి ట్రీట్మెంట్ జరిగింది. అంతేకాకుండా అతన్ని కాపాడిన అమ్మాయి కూడా లోపలే ఉంది. అమ్మో, ఆ రాక్షసి ఇక్కడ ఉంటే అతన్ని తప్పించడం చాలా కష్టం మేడం. కష్టమేంట్రా? అవును మేడం. దాన్ని ఎలా ఇక్కడి నుంచి పంపించాలో నాకు బాగా తెలుసు. ఎవడు ఫోన్ చేస్తుందేటి? చెప్పండి అమ్మగారు. లక్ష్మి, ఇంకా ఎంతసేపు పడుతుంది నువ్వు ఇక్కడికి రావడానికి? ఏమైంది అమ్మగారు? ఏమైందా? మా నాన్న లక్ష్మి వచ్చాక తిందాం, లక్ష్మి వచ్చాక తిందాం అని అంటున్నారు. నీకోసం మేం పస్తులుండాలా? త్వరగా రా. అలాగే అమ్మగారు. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతన్ని కాపాడిన అమ్మాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే మేడం. తను వెళ్ళేసరికి నేను ఇంట్లో లేకపోతే తనకి నా మీద అనుమానం వస్తుంది. అంటే ఆ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయే మేడం? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓహో, బిజినెస్ పార్ట్నరా మేడం? అతను ఇంకా స్పృహలోకి రాలేదు. అతన్ని ఎస్కేప్ చేయడానికి ఇదే రైట్ టైం. ఇంకో విషయం, మీరు చేసే ఎస్కేప్ ఎలా ఉండాలంటే స్పృహలో నుంచి వచ్చిన అతను తనంతటి తానే లేచి వెళ్ళిపోయినట్టుండాలి. కిడ్నాప్ చేసినట్టు అస్సలు డౌట్ రాకూడదు. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. సరే, ఈ టైంలో నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను బయలుదేరుతాను. మీరు పని పూర్తి చేసి నాకు కాల్ చేయండి. అలాగే మేడం. నర్సమ్మ, అతను ఎప్పుడు స్పృహలోకి వస్తారు? ఎప్పుడొస్తుందో తెలీదండి. నాన్న అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అతను స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చేస్తారా? అలాగే అండి, చేస్తాను. మధుబాబు వచ్చే ముందు ఫోన్ చేయమని చెప్పారు. ఎక్కడున్నారో ఏంటో. బాయ్ మేడం. రేయ్, అమ్మాయి వస్తుంది, అడి తిరగండి. వదండ్రా. రేయ్, అతను ఇక్కడే ఉన్నాడ్రా. అతనితో పాటు నర్స్ కూడా లోపలే ఉంది. రే చిన్నోడా. నాన్నగారు. సింధుజాక్షి కోసం మామిడికాయలు, చింతకాయలు, ఉసిరికాయలు అన్నీ మన ఇంట్లో ఉండాలి. అలాగే నాన్నగారు. అమ్మా శ్రీలక్ష్మి, ఎలా ఉందమ్మా అతనికి? ఆపరేషన్ అయిపోయింది పెద్దయ్య. అతను స్పృహలోకి వచ్చాక నర్సమ్మ ఫోన్ చేస్తానని చెప్పింది. అతన్ని చూడటానికి మనం అందరం వెళ్ళాలి. అత్తయ్య, ఎవరు? ఎవరో దారిని పోయే దానయ్య, మనకెందుకు? హలో. వచ్చేస్తా. రేయ్, వదండ్రా, వదండి. రండిరా. రేయ్, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. నిదానంగా తీయండి. కానివ్వండి. అలాగే అన్నా. తప్పకుండా వెళ్దామమ్మా. సరే, ఆలస్యమైంది, భోంచేద్దాం పదండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి రండి. రామ్మా.
పేషెంట్ లేడేంటి? ఏమండి? నర్సమ్మ కాల్స్ ఎత్తుందంటే అతను స్పృహలోకి వచ్చుంటాడా? అతను స్పృహలోకి వచ్చాడా నర్సమ్మ? అంటే అతను మీ దగ్గరికి రాలేదా అండి? నా దగ్గరికి రావడం ఏంటి నర్సమ్మ? అది అతను ఇక్కడ కనిపించడం లేదండి. ఈ చుట్టుపక్కలంతా చూశాను, అతను ఇక్కడ లేడండి. అతనికి తెలిసిన మనిషి మీరే కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడేమోనని మీకు ఫోన్ చేశాను. అతనికి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీరెవరో నాకు తెలీదు. మీకు నాకు గొడవేంటో కూడా నాకు తెలీదు. ఈ ప్రపంచంలో నా కూతురు తప్ప ఇంకేం వద్దు నాకు. నా కూతురు ఎక్కడుందో తెలిసినా ఏకైక మనిషి నా భార్య. నేను నా భార్యను కలవాలి, నా కూతుర్ని చూడాలి. నన్ను వదిలేయండిరా. నీకు నీ కూతురు కావాలి, మాకు నువ్వు కావాలి. నిన్ను వదిలేయడం కుదరదు. అరే అతనికి నాను తెలుసు కానీ నానెక్కడుంటానో తెలీదు. అలాంటప్పుడు నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తాడు నర్సమ్మ? మరి అయితే ఎక్కడికి వెళ్ళాడు? నర్సమ్మ, నాను భయపడుతున్నట్టే అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? అలా జరిగే ఛాన్సే లేదండి. అతనున్న వార్డ్ని బాగా పరిశీలించాను. ఎవరో వచ్చి అతన్ని తీసుకెళ్ళినట్టు అనిపించడం లేదు. పేషెంట్ డిశ్చార్జ్ అయితే ఎంత క్లీన్గా ఉంటుందో అతని వార్డ్ కూడా అంత క్లీన్గా ఉంది. అలా చెప్తున్నారేంటి నర్సమ్మ? అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. బయటికి రావడం అతనికి అంత సేఫ్ కాదు నర్సమ్మ. ఎక్కడ ఏ ప్రమాదం ఎదురవుతుందో అతనికే తెలీదు. ఇప్పుడు అతన్ని ఎక్కడ ఎతకాలి?